మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సూర్య, నీతో మాట్లాడాలి. దేని గురించి మాట్లాడతావు? నా పెళ్లి గురించేనా? అరే, నేను చెప్పకుండా నీకెలా తెలిసింది? 10 days నుంచి నువ్వు సంధ్య పెళ్ళి పెళ్ళి అని వాయించేస్తున్నారు. బలవంతంగా ఒప్పించారు. పని కూడా పక్కన పెట్టుకున్నావు అంటే అది తప్ప వేరే టాపిక్ ఏముంటుంది? నువ్వు గెస్సింగ్లో జీనియస్ సూర్య. గెస్సింగ్ కాదు బాబు, ఇది కామన్ సెన్స్. నువ్వు సంధ్య నా పెళ్లి మ్యాటర్ సీరియస్గా తీసుకున్నారు, కానీ ఈ సెకండ్ హ్యాండ్ గాని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడే అమ్మాయిలు ఎవరూ లేరు కదా. ఇప్పుడు మాత్రం నీ గెస్ పూర్తిగా రాంగ్ అయింది. అమ్మాయిలు ఒప్పుకోవడం లేదని ఎవరు చెప్పారు? నిన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతోంది, పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ఏంటి? సిద్ధంగా ఉందా? తనకి నా గురించి చెప్పారా, లేక అబద్ధాలాడి తాళి కట్టించేస్తారా? అబద్ధం అనే పునాదుల మీద ఏ బంధం నిలబడదని నాకు తెలియదా సూర్య? అందులోనూ నా బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ అంటే ఎంత కేర్ తీసుకుంటాను. ఇంతకీ అభాగ్యురాలు ఎవరు? అభాగ్యురాలు కాదు సూర్య, అదృష్టవంతురాలు. ఈ ఇంట్లోనే ఉంది, మన కావేరి. ఏంటి? కావేరా? అవును, కావేరికి నువ్వంటే చాలా ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది. ఆల్రెడీ మా అక్కతో కూడా మాట్లాడాను. నీ గురించి మొత్తం డీటెయిల్డ్గా చెప్పాను. కావేరి కూడా వినింది. ఇక వాళ్ళకే అభ్యంతరం లేదు సూర్య. నువ్వు ఎస్ చెప్పడమే ఆలస్యం. నో ఆకాష్. దేనికి నువ్వు చెప్తున్నావు? కావేరి నేను పెళ్లి చేసుకోలేను. ఏ? ఎందుకు? కావేరి లైఫ్ గురించి నువ్వెంత బాధ్యత తీసుకున్నావో నాకు తెలుసు. నా మీద జాలిపడో లేక తొందరగా నాకు తోడిని సెట్ చేయాలన్న ఇంట్రెస్ట్తోనో ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయొద్దు. అరే, పెళ్లి చేస్తానని నేను చెప్తుంటే నాశనం అవుతుందా నువ్వేలా అంటావు సూర్య? మీ ఇద్దరికి పెళ్ళైతే మీ ఫ్యూచరు లైఫ్ రెండూ బాగుంటాయి. ఆ బాగు నాకు కనపడటం లేదు ఆకాష్. ఒక ఫ్రెండ్గా ఆలోచించద్దు. కావేరికి మేనమామగా నిర్ణయం తీసుకో. కావేరి మేనమామగానే చెప్తున్నాను. నువ్వైతే అన్ని విధాలా కరెక్ట్ అనే నీతో మాట్లాడుతున్నాను. నో అని చెప్పడానికి ఇన్ని కారణాలు వెతుకుతున్నావు, కానీ కావేరి మాత్రం నిన్ను చాలా ఇష్టపడుతోంది. నిన్ను ఒప్పించే బాధ్యత మాకే అప్పగించింది. లేదాకాష్, ఈ విషయంలో మాత్రం నన్ను క్షమించు. నీ కోసం ఏమైనా చేస్తాను, ప్రాణాలైనా ఇస్తాను. అబ్బా, కానీ కావేరిని మాత్రం పెళ్లి చేసుకోలేను. ఎందుకు చేసుకోవు సూర్య? కావేరి క్యారెక్టర్ బిహేవియర్ నీకు నచ్చలేదా? తన బుద్ధి మంచిది కదా? లేదు, కావేరి చాలా మంచి అమ్మాయి. మరి మంచి అంటున్నప్పుడు మూడు వేయడానికి ఎందుకు ఇబ్బంది? నా ప్రాబ్లం అంటే నేనేమడిగినా నో చెప్పవని మా అక్క దగ్గర సంధ్య దగ్గర గొప్పలు చెప్పుకున్నాను. కానీ అది తప్పని చాలా బాగా ప్రూవ్ చేశావు. అది కాదు ఆకాష్. వద్దు సూర్య, ఇంకేం మాట్లాడొద్దు. నేనేం అడిగిన ముందు కాదండాలు, ఆ తర్వాత బతిమాలించుకోవడాలు నీకు బాగా అలవాటైపోయింది. నీ లైఫ్ ఎలా ఉండాలో నువ్వే డిసైడ్ అయినప్పుడు నేను మాత్రం ఏం చెప్పగలను, ఏం చేయగలను? జస్ట్ లీవ్ ఇట్. ఆకాష్, విన్నావు కదా, సూర్య ప్రాణాలైనా ఇస్తాడంట గాని పెళ్లి మాత్రం చేసుకోడంట. ఎందుకు ఇలా మొండిగా బిహేవ్ చేస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. సూర్య తప్పకుండా ఒప్పుకుంటాడని అక్కకి మాట ఇచ్చాను. సూర్య నిర్ణయం కోసం
కావేరి ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలో, ఎలా మాట్లాడాలో? నీతో కొంచెం మాట్లాడాలి సూర్య. కావేరితో పెళ్లి గురించి అయితే ఆల్రెడీ నా అభిప్రాయాన్ని ఆకాష్కి చెప్పాను. నువ్వు ఒప్పించాలని మాత్రం ట్రై చేయొద్దు. ఎందుకు ట్రై చేయకూడదు? నేను ఆయన నీ మంచే కోరుకుంటాం. నువ్వు సంతోషంగా ఉండాలని ప్రతి క్షణం ఆలోచిస్తాం. కానీ నువ్వు మాత్రం మా మీద నమ్మకం లేకుండా మా నిర్ణయాలని వ్యతిరేకిస్తున్నావు. మొండిగా నీకు నచ్చిందే చేయాలని పట్టుబడుతున్నావు. అలా అనుకునేవాడినే అయితే మీరిద్దరూ ఎంత బ్రతిమిలాడినా పెళ్లికి ఒప్పుకునేవాడిని కాదు. నా నిర్ణయం మార్చుకున్నది మీకోసమే కదా. కానీ నాకు కావేరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అదే ఎందుకు? తను అల్లరి చేస్తుందనా, లేక మనసులో ఏమున్నా ఓపెన్గా మాట్లాడుతుందనా? తనలో నీకేం నచ్చలేదు? పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇష్టం లేదు? ఇక్కడ సమస్య ఇష్టాలు కాదు. తనకి నేను కరెక్ట్ కాదు. నాకన్నా మంచివాడు తనకి భర్తగా రావాలి. అంటే నువ్వు చెడ్డవాడివని నీకు నువ్వే ముద్ర వేసుకుంటున్నావా, లేక పెళ్లి నుంచి తప్పించుకోవడానికి కొత్త కారణం అల్లుతున్నావా? లే సంధ్య, నా మనసులో ఉన్నది అదే. నేను నమ్మను సూర్య. ఒక్క ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నువ్వు నన్ను ఫ్రెండ్గానే చూస్తున్నావా, లేక ఇంకా నీ మనసులో? స్టాప్ ఇట్ సంధ్య. అమ్మా నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నాను, మన బంధాన్ని మనస్ఫూర్తిగా మర్చిపోయాను. నిన్నొక ఫ్రెండ్గా మాత్రమే చూస్తున్నాను. నువ్వు ఆకాష్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాను. నీకు ఎంత స్వార్థం సూర్య. నువ్వొక ఫ్రెండ్గా మా సంతోషం కోరుకోవచ్చు, కానీ మేం మాత్రం ఏ సలహాలు ఇవ్వకూడదు. మాకు నచ్చిన అమ్మాయితో నీకు పెళ్లి చేయకూడదు, అంతేనా? అది కాదు సంధ్య. కావేరి వాళ్ళ అమ్మగారు ఇక్కడికి వచ్చింది ఆకాష్ ద్వారా సాయం పొందడానికి. అలాంటిది నేనా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే? అందులో తప్పే ఉంది సూర్య. కావేరి వాళ్ళు ఏ దిక్కు లేక ఇక్కడికొస్తే దాన్ని అవకాశంగా తీసుకుని ఈ పెళ్లి నిశ్చయించలేదు. కావేరి నిర్ణయం తీసుకుని నీతో మాట్లాడుతున్నాం. ఏంటి? కావేరి నిర్ణయమా? అవును, కావేరికి నువ్వంటే చాలా ఇష్టం. తన మనసులో కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉంది. ఇష్టం కోరిక ఉంటే సరిపో సంధ్య, గతం గురించి కూడా తెలియాలి కదా. ఆల్రెడీ ఆకాష్ వాళ్ళ అక్కకి నీ గురించి అన్నీ చెప్పారు. కావేరి కూడా వినింది. అయినా కూడా తన నిర్ణయం మార్చుకోలేదు. నువ్వెవరో తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కన్నా నీ గురించి అన్నీ తెలిసిన అమ్మాయిని భార్యగా చేసుకోవడం మంచిది. కావేరి మనసు మాట కూడా చాలా మంచిది. మీరిద్దరూ మంచి జంట అవుతారు. మీ జంట మా జంట ఈ ఇంట్లోనే ఒకే కుటుంబంలా సంతోషంగా కలుసుందాం. అందరూ కళ్ళ ముందుంటే ఎవరికి ఏ బాధ లోటు ఉండదు. దయచేసి ఒప్పుకో సూర్య, ప్లీజ్. నా కోసం, నీ కోసం, మన స్నేహం కోసం ప్లీజ్ సూర్య, ఒప్పుకో. సరే సంధ్య, నేను ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. పాపం, పెళ్లికి నువ్వు ఒప్పుకోలేదని ఆయన చాలా హర్ట్ అయ్యి వెళ్ళిపోయారు. ఒక్కసారి నువ్వు ఫోన్ చేసి ఈ గుడ్ న్యూస్ చెప్పు, నాకన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. హలో, ఎందుకు కాల్ చేసావు? నీతో మాట్లాడాలి. ఇంకేముంది మాట్లాడడానికి? నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు చెప్పింది విన్నాను.
కావేరిని వద్దన్నావు కదా, ఇంకో గంగనో గోదావరినో యముననో ఎవరో ఒకరిని చూస్తాను. అవసరం లేదు. అంటే పెళ్లి చేసుకోవా? మళ్ళీ డెసిషన్ చేంజ్ చేసుకున్నావా? ఏంటి సూర్య ఇది? నీకెలా చెప్పాలి? ఏం చేయాలి? ఏం చేయాలా? వెంటనే పంతులతో మాట్లాడి కావేరితో నా పెళ్లికి ముహూర్తం పెడితే చాలు. ఏంటి ముహూర్తమా? నువ్వు చెప్పేది నిజమా? అవునండి, సూర్య కావేరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఓ గాడ్, ఎక్సలెంట్, మార్వెలస్. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక్క కండిషన్. అబ్బా, మళ్ళీ ఏంటి? మా పెళ్లి ఏ హడావిడి లేకుండా సింపుల్గా గుడిలోనే జరగాలి. ఓస్, అంతేనా? పెళ్లికి ఒప్పుకున్నావు, అది చాలు. ఆ తర్వాత నీ ఇష్టం, నీకు నచ్చినట్టే చేద్దాం. ఓకే ఆకాష్, మిగిలినవి ఆఫీస్కి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సరే, తొందరగా రా. బాయ్. బాయ్ సంధ్య. బాయ్ అండి. ఓకే సంధ్య, బాయ్. కావేరి, గ్యాలం వేసి చేపలు లాగినట్టు అంత బలంగా లాక్కొచ్చావేంటి? చేజారిపోతాడనుకున్న మనిషిని ఒడిసి పట్టి నా చేతిలో పెడుతున్నావు. నువ్విచ్చిన సర్ప్రైజ్ కి ఏమాత్రం షాక్ ఇవ్వకపోతే ఎలా అత్తా? ఓ, మా మాటలు విన్నావా? అంటే కావాలని వినలేదు, గుడికి వెళ్ళొస్తూ విన్నాను. అప్పుడే సూర్య గారు మామయ్యకి ఫోన్ చేసి మాట్లాడింది విన్నాను. ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా? మామూలు హ్యాపీ కాదు, మంచి మాస్ సాంగ్ పెట్టుకొని నాకొచ్చిన స్టెప్పులన్నీ వెయ్యాలన్నంత ఉత్సాహంగా ఉంది. అత్త, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఎంత మంచి శుభవార్త చెప్పినందుకు ఈ స్వీట్ తిను. నువ్వు కూడా తిను. ఈ పెళ్లికి మా అమ్మని సూర్య గారిని ఒప్పించమని చెప్పాను. ఒక్క రోజులోనే నా కోరికని నెరవేర్చావతా? నేనొక్కదాన్నే కాదు కావేరి, మీ మావయ్య కూడా మాట్లాడారు. చెప్పాలంటే ఈ పెళ్లి విషయం మీ మావయ్య మాట్లాడడం వల్లే ఇంత సులువుగా తేలిపోయింది. ఈ విషయంలో నీకు మావయ్యకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ కాదత్తా. నాకెందుకమ్మా ఈ ముద్దులు? పెళ్ళే వరకు దాచుకో. పోతా. నేను ఇంటికొచ్చినప్పటి నుంచి సూర్య గారు నవ్వుతూ మాట్లాడింది లేదు. మా ఇద్దరికి మాటలు తక్కువ, వాదనలు ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు పెళ్లి గురించి చెప్తే ఆయన ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఒప్పుకోకపోతే నేనేం చెయ్యాలి అని ఏదేదో ఆలోచనలు, భయం. చాలా టెన్షన్ పడ్డానొత్తా. నీలాంటి మంచి అమ్మాయిని ఎవరొద్దనుకుంటారు కావేరి? సూర్య మనసులో ఏవేవో చిన్న చిన్న అనుమానాలుండి మొదట నో అన్నాడు, కాని ఆ తర్వాత ఒప్పుకున్నాడు. ఇంతకీ పెళ్లికి ముహూర్తం ఎప్పుడు పెట్టిస్తారత్తా? ఏమ్మా, అంత కంగారుగా ఉందా? ఉండదా మరి? మనసులో ఉన్న వ్యక్తితో ఎప్పుడు తాళి కట్టించుకుంటానా, ఏమండి అని ఎప్పుడు పిలుస్తానా అని చాలా ఆశగా ఉంది. సూర్యని ఇంతగా ప్రేమించే అమ్మాయి దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ మంచి జంట అవుతారన్న నా నమ్మకం నిజం అవుతుంది. అంతా మీ ఆశీర్వాదం, సపోర్ట్ వల్లే అత్తా. ఏంటి జ్యోతి, ఈ మధ్యన బాస్ దగ్గర లీవ్లు పర్మిషన్లు తీసుకోవడం లేదు?
పెళ్లి చూపులేం జరగడం లేదా, లేక సంబంధాలు రావడం ఆగిపోయాయా? జ్యోతి, నీతోనే మాట్లాడుతున్నాను, వినిపిస్తుందా? ఏది ఆగలేదండి. అవసరం ఉంటే లీవ్ తప్పకుండా తీసుకుంటాను. అలా తీసుకుంటే నేను చెప్పకపోయినా మీకు తెలుస్తుంది కదా. సరిత గారు, ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి మీ కాన్సంట్రేషన్ మొత్తం వర్క్ మీద కాకుండా మా జ్యోతి మీదే ఉంటుంది. ఏం చేయను, ఒక బెస్ట్ ఫ్రెండ్గా నీకు జ్యోతి మీద ఏ కన్సర్న్ లేకపోయినా మాకుంటుంది కదా. పెళ్ళీడు దాటిపోయిన అమ్మాయి, పుచ్చిపోయిన వంకాయి దేనికి పనికిరాదు. అందుకే ముందు జాగ్రత్తలో ఉంటే అందరికీ మంచిది. ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం ఆడపిల్ల తండ్రిగా జ్యోతి ఫాదర్కి బాగా తెలుసండి. మీరనవసరంగా టెన్షన్ పడకండి. ఆ ఫాదర్ కోసమే నేను కూడా మాట్లాడుతున్నాను. చాలా మంది ఆడపిల్లలు పెళ్లిళ్ళేక చివరికి పుట్టింట్లోనే మగ్గిపోతున్నారు. కన్నవాళ్ళకి పుట్టడు దుఃఖంతో మారిపోతున్నారు. అందుకే గంతకు తగ్గ బొంతలా వయసు మీద పడిన వాళ్ళనో, లేదంటే చిన్న వయసులోనే భార్యని దూరం చేసుకున్న వాళ్ళనో పెళ్లి చేసుకుంటే మంచిది. అంటే శ్వేత, సరిది చెప్పింది నా గురించి కాదు, నాలాంటి వాళ్ళు, నా అంత మంచి వాళ్ళ గురించి. సరిత గారు, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అంటే పెళ్ళిడికొచ్చిన వెంటనే పెళ్లి చేసేశారా, లేదా ఒకటి రెండు సంబంధాలు చూసారా? చూశారు, కానీ మీ ఫ్రెండ్కి చూసినన్ని కాదు. చిన్నప్పటి నుంచి మేము బాగా డబ్బున్న వాళ్ళం. జ్యోతి ఫ్యామిలీ లాగా తిండికి బట్టకి అడుక్కునే వాళ్ళం కాదు. మా నాన్న ఎవ్వరి దగ్గర చెయ్యి చాపలేదు. మాకు దేనికి లోటు లేదు. అర్థమైందా? చూడండి సరిత గారు, మీరు నన్నేవైనా అనండి, పడతాను. అంతేకాని మా నాన్న గురించి కానీ మా ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడొద్దు. ఎవరి దగ్గర చేయి చాచకుండా, ఏ కష్టం తెలియకుండా ఉన్నంతలో మా నాన్న మమ్మల్ని బాగానే పెంచారు. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానం, గౌరవంలో ఏ లోటు లేదు. జ్యోతి, నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును శ్వేత, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన్ని ఎవరేమన్నా నేను ఒప్పుకోను. ఉన్నమాట అంటే ఉలికెక్కువని. వద్దు సరిత గారు, ఇక్కడితో వదిలేయండి. ఇంతకు మించి మా నాన్న గురించి, మా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు. ఆహా, ఓహో, అద్భుతం, అమోఘం. సరితా మేడం, మీ వల్ల ఎప్పుడూ చూడనివి ఈరోజు రెండు చూశాను. ఒకటి జ్యోతి మేడం మీ మీద కోప్పడ్డం, రెండు మీరు సైలెంట్ అయిపోవడం. తలుపులు మూసి కొడితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుంది దానయ్య. ఆ విషయం మన సరిత గారికి ఈరోజు బాగా అర్థమైనట్టుంది. ఆ సరితా మేడం, మీ నాన్నగారి గురించి మాట్లాడుతుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. ఇది ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. మీ నాన్నగారు మున్సిపల్ ఆఫీసులో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరో కాంట్రాక్టర్ దగ్గర లంచం తీసుకుని. లంచం ఏంటి లంచం? అలాంటిదేం లేదు. నిన్ను టీ తీసుకురమ్మని చెప్పి గంట సేపు అయ్యింది. మా మాటల్లో జోక్యం చేసుకోవడం తప్ప ఒక్క పని చెయ్యవు. వెళ్ళు. ఎద్దవ పాడు బుద్ధి. మన పని తప్ప అన్నింట్లో తలదూర్చడం బాగా అలవాటైపోయింది. మిమ్మల్ని కాదు సరితా గారు, నేను కూడా దానేనే అంటున్నాను. మీ పని చూసుకోండి.
సంధ్య, అక్క, కావేరి. ఆకాష్, ఏమైంది? చెప్తాను. ఏంటండి అంత సంతోషంగా ఉన్నారు? ఆ కవర్లేంటి? చెప్తాను సంధ్య. అక్క, కావేరి. కూతురికి పెళ్లి కుదిరిందని వదిని గారు కావేరిని తీసుకుని మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్లారు. ఈ రోజు ఎందుకు? రేపెలాగో గుడికెళ్తాం కదా. అదిగో అక్కడే కొత్త అల్లుడితో కలిసి మొక్కు తీర్చుకోవాల్సింది. రేపా? అవును సూర్య. పంతులు గారు మీ ఇద్దరు జాతకాలు చూసి రేపు పెళ్లికి ముహూర్తం బాగుంటుంది అని చెప్పారు. సూర్య, నువ్వు కోరుకున్నట్టుగానే సింపుల్గా గుళ్ళోనే పెళ్లి. అందుకే పెళ్లి బట్టలు కూడా తీసుకొచ్చాను. ఏర్పాట్లు చేసుకోమని ఆల్రెడీ మన మనుషులకు చెప్పేశాను. మనం ఇంటి నుంచి బయలుదేరితే చాలు, కొత్త జంటగా తిరిగొస్తారు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చిన ఆగదన్నది నా విషయంలో రుజువు అవుతుందన్నమాట. సంధ్య, ఆంటీ అంకుల్కి కాల్ చేసి నువ్వు వెంటనే ఈ విషయం చెప్పేసి. సరేనండి. లక్ష్మి, సంజయ్ ఫోన్ చేస్తోంది. ఇటివ్వండి. అమ్మా సంధ్య. అమ్మా, ఆ దేవుడు కరుణించాడు. మీ పూజలు ఫలించాయి. మీరు వెంటనే అక్కడి నుండి బయలుదేరి హైదరాబాద్కి వచ్చేయండి. వెంటనే రావాలా? ఏమైందమ్మా? దేని గురించి మాట్లాడుతున్నావు? సూర్యని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి దొరికేసింది. ఎవరమ్మా అమ్మాయి? ఆకాష్ అక్క కూతురు. పేరు కావేరి. చాలా మంచి అమ్మాయి. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు బంధువులు కాబోతున్నారన్నమాట. నానా, ఆకాష్ నా గురించి వాళ్ళ అక్కకి అమ్మాయికి చెప్పాడు. వాళ్ళు కూడా ఓకే అన్నారు. నేను ఆకాష్ సంధ్య కోసం ఓకే అనక తప్పలేదు. అంకుల్, ఈ పెళ్లి మాటలు మొదలైనప్పటి నుంచి సూర్య ప్రతిదానికి వద్దనటం, సంధ్య అతన్ని ఒప్పించటం చాలా కామన్ అయిపోయిందనుకో. ఆకాశు, చాలా సంతోషంగా ఉంది మాకు. ఇలా ఫోన్లో చెప్తే కుదరదు. మీకు దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏదో కనుక్కోండి. ఫ్లైట్కి టికెట్స్ నేను బుక్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఉదయం కల్లా మీరిద్దరూ ఇక్కడ ఉండాలి. ఏంటి, రేపేనా? అవునమ్మా. సూర్య కావేరీల జాతకం చూసిన పంతులు గారు పెళ్లికి రేపే ముహూర్తం పెట్టారు. కానీ మాకిప్పుడు రావడం కుదరదమ్మా. కుడికాళ్ళు లోపలికి పెట్టి పదండి.